హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆషాఢ అమావాస్య అంటే చుక్కల అమావాస్య రోజు ఏం చేయాలి, ఆ రోజు ఎవరెవరిని పూజించాలి, ఎలా పూజించాలి, అలాగే పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఈ చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ చేసిన గొప్ప ఫలితమైతే కలుగుతుందండి. హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్తారు. అందుకోసమే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే చాలా మంచిదండి. దీనినే చుక్కల అమావాస్య అని అంటారు. ఇక ఆషాఢ మాసంలో చేసే పూజలకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున పెద్దలని తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన, వారి పేరున దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుందండి. అలాగే ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా చాలా మంచిది. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి ఆమెను పూజిస్తారు. బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసి ఆమె రక్షను ధరించిన వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని పురాణాలలో తెలియజేయడం జరిగినది. ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాకుండా కొత్తగా పెళ్ళైన కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. ఈ రోజున గౌరీ పూజ చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు ఈ రోజున బంగారపు చుక్కలను కూడా దానం చేస్తారు. దక్షిణాయన కాలం ఖగోళానికి సంబంధించిన పండగ కాబట్టి ఆకాశంలో చుక్కలను చూస్తూ ఈ నోమును నోస్తారు. తమ మాంగళ్యం కలకాలం ఉండాలనే ముత్తైదువులు ఈ నోమును నోస్తారు. అలాగే ఆషాఢ బహుళ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాలలో దీప పూజ చేస్తారు. ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రాళదోలి వెలుగును, వేడిని ఇచ్చేవే ఈ దీపాలు. అందుకోసమే దీప పూజని చేస్తారు. దీప పూజ కోసం పీటలు లేదా చెక్క పలకలని శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు అంటే దీపారాధన కుందులను ఉంచుతారు. ఆ దీపారాధన కుందులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరిస్తారు. తర్వాత దీపారాధన కుందులపైన అక్షింతలు వేస్తూ ఓం ఏకాకిన్యై నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆషాఢ అమావాస్య అంటే చుక్కల అమావాస్య రోజు ఏం చేయాలి, ఆ రోజు ఎవరెవరిని పూజించాలి, ఎలా పూజించాలి, అలాగే పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.